హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీకు తెలిసిందని మళ్ళీ చెప్తున్నాను. సో ఏ జాబ్ పడితే ఆ జాబ్ అసలు అప్లై చేయకండి. ఇప్పుడంటే పొజిషన్స్ అనేవి లేవు, జస్ట్ అవన్నీ గోస్ట్ జాబ్ లాగా ఉంటాయి. చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో అండ్ వాట్సాప్లో కూడా. సో మళ్ళీ చెప్తున్నాను ఇది. సో ఈ రోజు మన వీడియోలో నా అమెజాన్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారు, అసలు ఏంటి ప్రాసెస్, ఎలా జరుగుతుంది, నాన్ ఐటీ నుండి ఐటీకి ఎలా షిఫ్ట్ అయ్యారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలా అడుగుతున్నారు నన్ను. సో నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా రివీల్ చేస్తాను. సో ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కెరీర్ విత్ చరణ్. మన ఛానల్‌లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, రీసెంట్‌గా నేను ఐబీఎం అప్లికేషన్ గురించి మీకు ఫార్వర్డ్ చేశాను. దాంట్లో 4 పీపుల్ ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్ వరకు వెళ్ళిపోయారు. సో కంగ్రాచులేషన్ దెమ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ సో లేట్ చేయకుండా మన వీడియోలో వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో నేను సపోర్ట్ ఇంజినియర్ పొజిషన్ కోసం అంటే ప్రాసెస్ అనేది లేట్ అయిందండి. నేనేంటంటే లాస్ట్ ఏప్రిల్‌లో ఈ ఇయర్ ఏప్రిల్‌లో నేను అప్లై చేశాను. సో అప్లై చేసిన వెంటనే ఏంటి అంటే, అసలు ఆ పొజిషన్‌కి సంబంధించిన డాటా అనేది నేను ఆ డాటాను అబ్జర్వ్ చేసి అసలు రిలేటెడ్ టు నా స్కిల్ సెట్‌కి మ్యాచ్ అవుతుందో లేదో ఫస్ట్ చూసుకున్నాను. అండ్ సమ్ స్కిల్ సెట్ కూడా మ్యాచ్ అవ్వవు. బట్ ఏం చేయాలంటే, మన రెజ్యూమ్‌లో యాస్ పర్ స్కిల్ సెట్ మనం వర్క్ చేసాము అని మనకు ఆ నాలెడ్జ్ దాని మీద ఉంది అని చూసి మనం ఆ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అమెజాన్‌లో అంత ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వదు అండి. అది అందరికి తెలిసిందే. సో నాన్ ఐటీ అవుతారు, బట్ ఐటీ సైడ్ అయితే చాలా కష్టం అవుతుంది. అండ్ ఎట్లా అంటే, ఇప్పుడు ఈ పొజిషన్ సపోర్ట్ ఇంజినియర్ పొజిషన్‌లో నేను నా స్కిల్ సెట్ తగ్గట్టుగా అది ఆల్రెడీ దాంట్లో ప్రీ మ్యాచ్‌గా ఉంది కాబట్టి, అండ్ ఇంకొన్ని వర్క్‌షాప్స్ లాంటి లేని డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉండడం వల్ల, బట్ అవుతదా లేదా అన్న డౌట్‌తోనే నేను కూడా అప్లై చేశాను. బట్ యాస్ పర్ మై రెజ్యూమే, మై స్కిల్ సెట్ అండ్ మై ప్రాజెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ బట్టి అక్కడ సెలెక్ట్ అయిపోయిందండి. వెంటనే ఆన్ ద సేమ్ డే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్ ద సేమ్ డే ఆన్ 20 చూడండి, అండ్ 19 సాటర్డే రోజు నాకు నెక్స్ట్ అసెస్మెంట్ లింక్ అనేది వచ్చేసింది. సో ఈ అసెస్మెంట్ లింక్ అనేది ఎలా వస్తదంటే, వన్స్ ఎగ్జాక్ట్‌గా 85-95% మ్యాచ్ అవుతే పక్కా షార్ట్ లిస్ట్ అవుతది. వెంటనే మీకు ఈమెయిల్ వస్తది, లేదా 1, 2 డేస్‌లో అవుతది. సో అమెజాన్ ప్రాసెస్ అనేది లేట్‌గా జరుగుతుంది. అంటే 1 మంత్ అలాంటి గ్యాప్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. సో ఏంటంటే, అసెస్మెంట్ అనేది త్వరగానే రావడం జరుగుతుంది. వితిన్ 1-2 డేస్‌లో వస్తది. కొన్ని సార్లు వెంటనే రావచ్చు. సో ఈ ప్రాసెస్‌లో ఏమైతదంటే, ఈ అసెస్మెంట్‌లో మనకు బేసిక్ నాలెడ్జ్ ఎలా సపోర్ట్ చేస్తావు, ఎక్కడి నుండి స్క్రాప్ నుండి అంటే బేసిక్స్ నుండి అండ్ నీ లెవెల్ ఆఫ్ అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ బట్టి మనకి ఈ క్వెషన్స్ అనేవి రెడీగా ఫిల్ చేసి ఉంటాయండి. లైక్ ఆ క్వెషన్స్‌ని ఎగ్జాక్ట్‌లీగా వాట్ మనం ఎలా మేనేజ్ చేసి ఎలా ఆన్సర్ చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు మీకు రిలేటెడ్‌గా ఇప్పుడు డెస్క్‌టాప్ సపోర్ట్ ఇంజినియర్ ఉంటారు. అండ్ ఐటీ సపోర్ట్ ఇంజినియర్ ఉంటారు. రిలేటెడ్ టు నెట్వర్కింగ్ ఇంజినియర్ ఉంటారు. ఇలాంటి అంటే బేసిక్ క్వెషన్స్ అన్నీ కలిపి ఈ సపోర్ట్ ఇంజినియర్‌లో ఈ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. బేసిక్ లెవెల్. సో ఏంటంటే, ఆల్రెడీ అలా మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగానే ఉంటాయి. ఓకే. సో ఆ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్‌ని ఎగ్జాక్ట్‌లీగా మనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, సో మనం అప్లై చేసుకో కంప్లీట్ చేసేయొచ్చు దాన్ని. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఆఫ్టర్ కంప్లీటింగ్ అసెస్మెంట్ కంప్లీట్ అయినాక ఒక మెయిల్ వస్తదండి. థాంక్స్ ఫర్ వి హావ్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ సో అండ్ సో అని. మళ్ళీ తర్వాత సారీ, ఆ మెయిల్‌లో కూడా వచ్చేసిందండి సేమ్ అలానే. తర్వాత ఏం జరిగిందంటే, ఆఫ్టర్ జూన్‌లో ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిల్. సో నాకు కాల్ రావడం జరిగింది దీనికి బిఫోర్. ఈ కాల్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈ కాల్‌లో సార్ నన్ను బేసిక్‌గా నన్ను థింగ్స్ అడిగారు. లైక్ ఎలా అంటే ఎలా ఏం చేస్తున్నారు? ఏంటి అసలు మీ రోల్ ఏంటి? మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి? అని నార్మల్‌గా ఫోనెటిక్ రౌండ్ లాగానే అయిందండి నాకు దీంట్లో కూడా. సో దాంట్లో ఏం చెప్పారంటే, ఓకే మేము కంప్లీట్ చేస్తున్నాము. అంటే ఏంటంటే మీ పొజిషన్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాము. సో ఫర్దర్ స్టెప్స్ కోసం మీకు ఈమెయిల్ వస్తుందని చెప్పేసిన తర్వాత, సో నాకు ఈమెయిల్ వచ్చింది హెచ్ఆర్ నుండి. సో ఆన్ జూన్ 3కి. సో ఆ కన్వర్జేషన్‌లో వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి ప్రిపరేషన్ మెటీరియల్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతది. మెథడ్ ఆఫ్ ఎలాంటి స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేస్తారనేది మనకి ఇక్కడ క్లియర్‌గా చెప్తారు. మా ప్రొసీజర్ ఎలా ఉంటుందని. సో మనకి దానికి రిలేటెడ్ స్టార్ మెథడ్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తారండి. దీని గురించి నేను మీకు సెపరేట్ వీడియోస్ చేసి చెప్తాను, ఎలా ఆన్సర్ చేయాలి అనేది. సో ఇది అయిపోయిన తర్వాత ఈ లీడర్‌షిప్ క్వాంటిటీ, ఈక్వాలిటీస్ గురించి ఇలాంటివన్నీ గురించి వాళ్ళు అందులో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ పీడీఎఫ్ మెటీరియల్స్‌లో. సో యాస్ పర్ ఎంత డిమాండ్ చేస్తుర్రు, ఎంత ఏంటి ప్యాకేజ్ అని అన్ని క్వెషన్స్ మనల్ని అడుగుతారు దీంట్లోనే. సో నేను చెప్పాను యాస్ పర్ మై ఎక్స్‌పీరియన్స్ సో అండ్ సో బట్టి నేను 16 లాక్స్ ఎల్‌పీఐ డిమాండ్ చేశాను. సో ఓకే అన్నారు. ఫర్దర్ స్టెప్స్‌కి మూవ్ అయ్యాను. అండ్ తర్వాత ఏంటంటే, నాకు సెపరేట్ ఈమెయిల్ వచ్చిందండి. లైక్ ఫీడ్‌బ్యాక్ కాదు. నెక్స్ట్ ఏంటంటే, సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినట్టు ఒక మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్‌లో మనకెలా వస్తదంటే, లైక్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ లాగా ఇవ్వాలి. లైక్ వర్చువల్‌గా. సో ఏంటి ఇలా అనేది మనకు అప్డేట్ ఇస్తారు. ఇలా వస్తదండి మెయిల్. సో దాని గురించి మన ఒక డేని షెడ్యూల్ చేసుకుంటారు వీళ్ళు. సో అప్పుడు క్లయింట్స్‌ని గాని ఎవరినైనా గాని మనకి అలాట్ చేస్తారు. సో దాంట్లో ఏంటంటే 2 రౌండ్స్ నాకు ఒక 2, 3 రౌండ్స్ మెన్షన్ చేస్తారు. 2 రౌండ్స్ మెన్షన్ చేస్తారు. యాస్ పర్ ఏంటి అంటే 2 టైప్ ఆఫ్ కోడింగ్ అన్నది. 2 కోడింగ్స్ అరేంజ్ చేశారు. సేమ్ నెక్స్ట్ డే 17, 18కి 2
రౌండ్స్ అనేవి ఇంటర్వ్యూ చేశారు. ఈ రౌండ్ అయిపోతే డైరెక్ట్‌గా మేనేజర్ రౌండే. సో ఏంటంటే ఇక్కడ మనం యాజ్ యూజువల్ మనకి ఎలా జరుగుతుందనే డౌన్‌లోడ్ చేసుకొని మనం వర్క్ దాంట్లోనే మనం కోడింగ్ నాలెడ్జ్ తీసుకోవాలి. సో ఇక్కడేంటంటే మనం ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లేదా 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు ఔట్ సైడ్ ఆ సైడు మెజర్ నుండి. సో వాళ్ళు ఎలా అడిగారంటే బేసిక్ క్వెషన్స్ కాకుండా సో ఫస్ట్ ద వే ఆఫ్ మనం మాట్లాడే విధానం అంటే ఎలా ఇలా వాళ్ళ 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 కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉన్నదని ఫస్ట్ టెస్ట్ చేస్తారు. నార్మల్‌గా మన ఇంట్రొడక్షన్ ఇలాంటివన్నీ అడిగేస్తారండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుంటారు. సో దాన్ని బట్టి నాకు క్వెషన్స్ అనేవి ఆళ్ళు అడగడం జరుగుతుంది. సో ఆ థింగ్ అయిపోయిన తర్వాత నార్మల్‌గా అదైతే క్యాజువల్‌గా చెప్తారు. సో మన కోడింగ్ ఏరియాకొచ్చేసరికి బేసిక్ నుండి స్టార్ట్ చేస్తారండి. సో ఆల్మోస్ట్ ఒక 6 క్వెషన్స్ అడిగారు. 6-7 క్వెషన్స్ అడిగారు. నేను 8 క్వెషన్స్ అడిగాను ఆల్మోస్ట్. మిగతావి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంటివి చూసుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఒక 12 క్వెషన్స్ అయ్యాయి. దాంట్లో నేను ఒక 9 వరకు చెప్పాను. ఒక 4 అలా కొంచెం వాళ్ళకి కాంప్రమైజ్ కాలేదు. లైక్ నేను కూడా కాంప్రమైజ్ కాలేదు. అలా డిబేట్ అయిపోయింది ఆ క్వెషన్స్‌లో. అండ్ ఓకే. ఈ రౌండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ అలానండి. మళ్ళీ అదొకటి ఇంట్రడక్షన్ అలాంటి ఇంకో అతను వస్తాడు. ఇంకో అతను ఇంటర్వ్యూ చేస్తారు. సో దాంట్లో కూడా సేమ్ కోడింగ్ క్వెషన్స్ అడిగారు. మనం ప్రాక్టికల్‌గా చేసి చూపించాలి. మనకి నచ్చిన లాంగ్వేజ్‌లో చేసి చూపించాలి. ఓకే. వి డన్ థట్. సో ఆల్మోస్ట్ అవి కూడా ఒక 8, 9 క్వెషన్స్ అయ్యాయి. దాంట్లో నేను 6 చేశాను. 6 ఆన్సర్ చేశాను. అది కూడా బాగా వెళ్ళిందండి. బట్ ఒక క్వెషన్ మాత్రమే అందులో చాలా కష్టంగా అయిపోయింది నాకు కూడా. దానికి సరిగ్గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను అనుకుంటున్నాను. సో తర్వాత ఏమైందో తెలీదు. బట్ సో మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది వచ్చింది మనకి. ఇలా ఉంటుందనేది. సో కంప్లీట్‌గా మన నాలెడ్జ్ బేస్డ్ మీదనే వాళ్ళు క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేశారనేది. సో ఓవరాల్ అయిపోయాక నాకొక 10 డేస్, 15 డేస్ తర్వాత ఫీడ్‌బ్యాక్ ఈమెయిల్ వచ్చిందండి. సో కొంచెం డిస్టర్బెన్స్ కూడా వచ్చేసింది దాంట్లో మధ్యలో. అంటే నెట్వర్క్ పోవడం ఇలాంటివి కాకుండా చూసుకోండి. సో ఈసారి ఏంటంటే ఫర్దర్‌గా మూవ్ కాలేదు. సో ద రీజన్ ఏంటంటే కోడింగ్ ఏరియాలో కంప్లీట్‌గా మనం ఏంటి అనేది వాళ్ళకి ఇన్ డెప్త్‌గా చెప్పడమే కరెక్ట్ అనిపించింది. షార్ట్ వేలో వెళ్తుంటే వాళ్ళకి మేబీ షార్ట్ వేలో వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అలాంటిది నేను చేసిన మిస్టేక్ అనుకుంటా. బట్ ఇక్కడేంటంటే వాళ్ళకి ఇన్ డెప్త్‌గా అండ్ స్టెప్ బై స్టెప్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది కావాలనేది నాకు అర్థమైంది. సో ఇదండి నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఇందులో. సో మీకేమైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగండి కామెంట్ సెక్షన్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదండి కంప్లీట్‌గా జర్నీ. 16 లాక్స్ డిమాండ్ చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మిస్ అయిపోయింది. ఒక రౌండ్ అయితే ఫినిష్ అయిపోతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. బట్ ఐ ట్రైడ్ వెల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు అడిగిన డౌట్‌లన్నీ దీంట్లో చెప్పేసాను. ఎలా ఉంటుంది, ఎలా అనేది, ఎలా వస్తదనేది. ఐ హోప్ అందరికి క్లియర్ అయిందనుకుంటా. థాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్.